బ్లడ్ క్యాన్సర్ విషయంలో అన్ఫార్చునేట్గా అటువంటివి ఏ మెథడాలజీ లేదు. ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది ఏం సంబంధం ఉంటుంది, ఉన్నట్టుండి వచ్చేస్తుంది. అస్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇప్పటికి బ్లడ్ క్యాన్సర్స్. ముందుగా గుర్తించి లక్షణాలు కానీ ఏముండవు. ఎందుకంటే అక్యూట్ లుకీమియాస్ వస్తే బోన్ మ్యారోలో కణాలు ఎంత ఫాస్ట్గా వ్యాప్తి చెందుతాయంటే విత్-ఇన్ 1 వీక్లో పేషెంట్ సిక్ అయిపోతుంది. ఫీవర్ అవడము, బ్లీడింగ్ అవడము. కొన్ని రకాల క్యాన్సర్స్ క్రానిక్ క్యాన్సర్స్ అన్న బ్లడ్ క్యాన్సర్, CML, CLL కొన్నిసార్లు ఉంటాయి కానీ ఉన్నట్టు కూడా తెలియదు. హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు బయటపడుతుంది. జనరల్గా పోయి హెల్త్ చెకప్ చేసుకోవాలనుకుంటారు, కౌంట్స్ ఏమో ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే బయటపడుతుంది. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ అట్లా అంత మాత్రాన మనం హెల్త్ చెకప్ చేసుకొని రెగ్యులర్గా ఉందా లేదని వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్స్ అంత కామన్గా వచ్చేవి. సో బట్ అన్ఫార్చునేట్గా మనకి బ్లడ్ క్యాన్సర్స్లో మనం ముందుగా కనుక్కొని చేసేది ఎటువంటి టెస్ట్ కూడా లేదు. కాకపోతే ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత త్వరగా గుర్తించడం అనేది ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్ రాకముందే, పేషెంట్ సిక్ అవ్వకముందే, వాళ్ళ ఫిట్నెస్ కోల్పోకముందే మనం కానీ గుర్తించినామంటే సక్సెస్ రేట్ వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది.